అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ మరో ఘన కీర్తిని తన ఖాతాలో వేసుకుంది. కమిషన్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్న సేవలను గుర్తించి తమ కమిషన్కు దేశంలో ఉన్న లక్షలాది సంస్థల్లో 5వ స్థానాన్ని కల్పిస్తూ పీఎంఓ కార్యాలయం నుంచి గుర్తింపు లేఖ వచ్చిందని నేషనల్ చైర్మన్ సాయి రమేష్ విశాఖలో వెల్లడించారు. 2 లక్షల సంస్థల్లో 5వ సంస్థగా గుర్తించి పీఎంఓ కార్యాలయం నుంచి గుర్తింపు పత్రాన్ని అందించారని, మరో 7 రాష్ట్రాల్లోనూ కమిషన్ సేవలను విస్తరించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కమిషన్ ద్వారా వినియోగదారులకు విశిష్ట సేవలను అందిస్తున్న సభ్యులను విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథం యాదవ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని నేషనల్ చైర్మన్ సాయి రమేష్ అందించారు. ప్రజల్లో వినియోగదారులు హక్కులపై అవగాహన కల్పించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ త్రినాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సౌత్ చైర్మన్ దాడి సత్యనారాయణ, నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, నేషనల్ డైరెక్టర్ దిలీప్ రాజ్, సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ సన్యాసి రావు, డివిజన్ చైర్మన్ షరీఫ్, ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. చట్టాలు కొద్దిగా యాక్షన్ తీసుకోవడం జరిగిన తర్వాత అవి తగ్గుకుంటూ వచ్చి చదువుకున్నోళ్ళు కూడా ఈ సైబర్ ఫ్రాడ్ ఇంకా అసలు మనం వర్ణించలేం. సైబర్ ఫ్రాడ్ ఏ విధంగా మనం ట్రాప్ అవుతాం, ఏ విధంగా మనం వెళ్ళిపోతాం, నిత్యం ఒకే ఒక మాటలు చెప్తాను, ఎందుకంటే ఇది చేయకూడదు. ఆశాజీవినే, మానవ పుట్టుకే ఆశతో బతుకుతాం. ఎప్పుడైతే మనది కాంది ఆశపడ్డామో అవతలోడికి దొరుకుతాం. ఇది జరిగే వ్యవస్థలో సైబర్ ఫ్రాడ్ అంతా కూడా ఎక్కువ మనం కానీ మనకేంటంటే మనకు వాడు ఎరేస్తాడు. చేపలు పట్టుకోవడానికి మనం ఎలా ఎరేస్తామో అదేవిధంగా మనకి వాడు మనల్ని ట్రాప్లోకి దించుతాడు. యాక్చువల్గా పూర్వంలో ఈ లాటరీస్ అని వచ్చాయి. నేషనల్ లాటరీ వచ్చింది, మీకు టెంప్ట్ అయ్యి అసలు మనకెందుకు వచ్చింది, మనం ఎప్పుడు టికెట్ కొన్నాం, మనకు సంబంధం ఏంటి, మనకు లాటరీ తగలడం ఏంటనే ఆలోచన మర్చిపోయి ఇది బెనిఫిట్ కదా, ఇదేదో వచ్చేసింది కదా అనేసి దాన్ని అటెంప్ట్ చేయడం, దాని ద్వారా కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు. ఇది గతంలో జరిగిన ఫ్రాడ్. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. ప్రతి మానవుడు ఏదో రూపంలో సైబర్ ఫ్రాడ్కి గురవుతున్నాడు. కాకపోతే మనకు అంత టెక్నాలజీ, అంత పట్టుకునే ఇది ఇంకా మనం దానికి తగ్గట్టుగా ఎదగల. ఇప్పుడు బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, నైజీరియన్స్, వాటితో పాటుగా స్టూడెంట్స్, వాటితో పాటుగా అసలు అడిగి ఏ చదువు రాదు, అడిగి ఎలా వస్తుందో కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, ఈ టెక్నాలజీ తెలుసుకుంటాడు, దాంతో మనం ఫ్రాడ్ చేస్తాడు. వెరీ సింపుల్గా మనం ఫ్రాడ్ అయిపోతున్నాం. ఏ లింక్ కానీ, ఏ మెసేజ్లు కానీ, ఏ అన్నెసరీ కాల్స్ కానీ మనం ఏది కూడా అసలు ఆపరేట్ చేయకూడదు.
ఒకవేళ మనకి ఏదైనా కాల్ వస్తుంది, నెంబర్ కాల్ వస్తుంది, మనకు తెలిసిన వాళ్ళు కాదు, సాధ్యమైనంత వరకు మనం దాన్ని అటెంప్ట్ చేయకుండా ఉండాలి. సపోజ్ మన ఫోన్ నుంచి ఏదైనా మెసేజ్ కనుక ఏదైనా కానీ గబుకలు మనం క్లిక్ చేసామా, టోటల్గా మన డేటా అంతా లాగేస్తాడు, బ్యాంకు నుంచి వేల కోట్లు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు బాగానే అవేర్నెస్ గవర్నమెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. డిజిటల్ అరెస్ట్ అని, మీరు గాంజా కేసులో ఇరుక్కున్నారని, మీ పిల్లలు ఇరుక్కున్నారని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి లైవ్లో పోలీసు యూనిఫామ్తోనే మాట్లాడతారు, చాటింగ్ చేస్తారు. దానికి భయపడి రీసెంట్గా హైదరాబాద్లో అయితే 11 కోట్లు ఒక ఫ్యామిలీ, అలాగే మన వైజాగ్లో కూడా 1.5 కోట్లు, 2 కోట్లు, ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి మనకి. అంటే మేమేదో స్టడీ చేస్తే దొరికిన కేసులు. కన్జ్యూమర్ సర్వీస్ ఫోరం నుంచి ఈ రోజున ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ చైర్మన్ గారికి అలాగే ఇంకొక మెంబర్కి కూడా ఐడెంటిఫికేషన్ ఐడి కార్డ్స్ ఇస్తూ చేసి ఆ సందర్భంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం అవేర్ కల్పించారు. ఈ కార్యక్రమం యాక్చువల్గా ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం అనేది ప్రజల్లోకి వెళ్తే ఇది చాలా మంచి సబ్జెక్టు. మీ అందరి ద్వారా ఇప్పటికే కూడా భారతదేశంలోనే ఈ యొక్క ఏరియా సంబంధించిన కన్జ్యూమర్ ఫోరం సంస్థ 5th ర్యాంక్ రావడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఇంకా రావాలి. అసలు మెడికల్గా కానీ ఈ ఎట్లా కన్జ్యూమర్ అవుతాం, డాక్టర్ దగ్గర పేషెంట్ ఈజ్ ఏ కన్జ్యూమర్. ఆ విధంగా కనుక అవేర్నెస్ వస్తే, ఎందుకంటే దోపిడీ చేయబడుతున్నారు పేషెంట్లు, ఈ కన్జ్యూమర్ దీనిలో వాళ్ళకు ఉన్న రైట్స్ కనుక తెలుసుకొని పోరాటం చేయగలిగితే చాలా వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు. రీసెంట్గా కూడా సాయి రమేష్ గారు చెప్తున్నారు, మన శ్రీకాకుళం జమ్స్ యొక్క పేషెంట్కి సంబంధించి 35 lakhs పోరాటం చేసి తీసుకోవడం జరిగిందట. అలాగే సెన్సేషనల్ స్టోరీస్ ఉన్నాయి కన్జ్యూమర్ పోరాటం చేసి సక్సెస్ అయినవి. అదేవిధంగా ఈ సైబర్ ఫ్రాడ్ గురించి కూడా ఈ కన్జ్యూమర్ ఫోరం నుంచే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనది కాంది ఏది కూడా మనకు సంబంధం లేని దాన్ని మనం టచ్ చేసినా, ఓపెన్ చేసినా, లింకులు టచ్ చేసినా, చార్ట్స్ ఓపెన్ చేసినా, అదేవిధంగా లాటరీలు కానీ ఏమైనా వచ్చినాయి అని చెప్పి మనకి నోవే కనెక్టెడ్ ఏది కూడా. అదేవిధంగా మీ మొబైల్ ఆఫ్ అయిపోయిందని కానీ, లేదంటే మేము ఫలానా కస్టమర్స్ నుంచి మాట్లాడుతున్నాం కానీ, ఇటువంటి దేన్ని కూడా మనం ఎంటర్టైన్ చేయకుండా ఉంటే మనం సేఫ్లోకి వెళ్తాం. ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది, చాలా ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంది. దాన్ని గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో అత్యాశకు పోయి మనం మోసపోయి పడుతున్నాం. కాబట్టి అది గమనించి మనం ట్రాప్ అవ్వకుండా ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఇది చాలా గర్వించదగ్గదండి ఏజెన్సీ. ఎందుకంటే పాపం అమాయకులు, వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటారు. ఏజెన్సీ అనేటప్పటికి వాళ్ళు ఏదైనా మాటకు నెల కట్టుబడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుందంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇట్లాగే ప్రతి ఒక్క మూలకి వెళ్ళాలి, నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి అవేర్నెస్ అనేది జరిగితే చాలా వరకు సక్సెస్ అవుతుంది. పాపం అన్యాయంగా అమాయకులు, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి తిరగలేక 5,000, 10,000 వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడ వీళ్ళు పనులు మానుకొని తిరగలేక చాలామంది వదిలేస్తారు. అలా భారతదేశం మొత్తం మీద చూస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారు సైబర్ ఫ్రాడర్స్. అది ప్రతిదీ అవేర్నెస్ వస్తే కానీ మనం అవాయిడ్ చేసుకోలేము. నా పేరు ముచ్చి విశ్వనాథం. ఈరోజు నేను నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ నమ్మకంతో ఈ పోస్ట్ తీసుకున్నందుకు ప్రజలకి చాలా ప్రజలకి విశ్వాసంగా నేను పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రజల విషయంలో ఎవరైతే కన్జ్యూమర్గా ఇబ్బంది పడుతుంటాడో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసి వాళ్ళకి సంతోషపరిచే విధంగా తయారు చేద్దామని. రమేష్ గారు మా సేవలు చూసి నన్ను వైస్ చైర్మన్గా నిర్ణయిస్తే ఇంకా బాగా నా వల్ల ఉపయోగపడవచ్చని ఆయన మనసులో ఉండి నాకు ఈ పోస్ట్లో జాయిన్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి రమేష్. నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముచ్చు విశ్వనాథం గారిని విజయనగరం జిల్లా వాస్తవ్యులు, వారిని మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్లో వైస్ చైర్మన్గా ఈరోజు ఇక్కడ నియామక పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముచ్చు విశ్వనాథం గారు ఆయన యొక్క
చాలా వరకు అంటే ఒక యాజ్ ఏ సోషల్ వర్కర్గా, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్లో వారి యొక్క సేవలు ఇంకా కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా మా సంస్థ నుంచి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎక్కువగా మన అవేర్నెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ అవేర్నెస్ మీన్స్ మన యొక్క సైబర్ ఫ్రాడ్స్ గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క వినియోగదారులకు, ఇప్పుడు మన యొక్క ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నేను విన్నవించుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలని, ఎలాంటి సైబర్ నేరాలకి వీళ్ళు మోసాలకి దొరకకూడదని నేను కోరుకుంటున్నాను. మా యొక్క సంస్థని ఒక 2 లక్షల సంస్థల్లో మాది ఐదవ సంస్థగా మమ్మల్ని గుర్తించి పిఎంఓ ఆఫీస్ నుంచి మాకు వాళ్ళ యొక్క ఒక నియామక పత్రాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది, ఒక ఐడిని ఇవ్వడం జరిగింది. ఇది ఎలాగంటే మేము చేసిన సర్వీస్, మేము వేసిన కేసులు, ఎందుకంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ ఫోరంలో ఇప్పటికీ 22 రాష్ట్రాల్లో మా యొక్క కన్జ్యూమర్కి సంబంధించిన ఫోరమ్స్లో అన్నింటిలో కూడా మేము కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా మేము ఎక్కువ చేసిన సర్వీస్ కూడా అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఈరోజు పిఎంఓ ఆఫీస్ నుంచి మాకు గుర్తింపుని ఇవ్వడం జరిగింది. దీనికి మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ తరపు నుంచి పిఎంఓ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకొక 7 రాష్ట్రాల్లో కూడా మా యొక్క టీఎన్సీఆర్సీని అభివృద్ధి చేయాలని మా యొక్క సంస్థ సభ్యులందరితో కూడా మేము కొంచెం ఎక్కువసేపు డిస్కస్ చేసి ప్రతి ఒక్క స్టేట్లో కూడా టీఎన్సీఆర్సీ ఉండాలని మేము ముఖ్య ఉద్దేశంతో చేసాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన సౌత్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వీటిల్లో ఉన్నాయి. ఇప్పుడు మన వెస్ట్లోకి వచ్చినా సరే గోవా మన సౌత్లోనే ఉన్నట్టుగా లెక్క. సౌత్ అండ్ కేరళ కూడా ఇంకా ఇవి చేస్తున్నాం. కేరళలో తక్కువ సభ్యత్వం ఉంది, మరి కొంచెం పెంచుదామని ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా దాడి సత్యనారాయణ గారి సౌత్ ఇండియా చైర్మన్గా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ పక్కనుండే మన సౌత్ స్టేట్లన్నింటిని కూడా వాళ్ళు తిరుగుతున్నారు. కొన్ని నార్త్ స్టేట్లన్నీ కూడా నేను తిరుగుతున్నాను. ఇంకా నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ ఉండిపోయి వాటిని కూడా ఇంకా ఫుల్గా ఒక ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ టీంని అక్కడ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నామండి.